హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఒరిజినల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మాస్ మహారాజ్ రవితేజ గారి గురించి. రవణ, ఏమైందన్నా నీకు? సినిమాల మీద సినిమాలు దండయాత్ర చేస్తూనే ఉన్నావు, కానీ నువ్వు సినిమాల మీద చేయట్లేదు దండయాత్ర, ఆడియన్స్ మీద చేస్తున్నావు దండయాత్ర. నీ కళాఖండాలను చూడలేకపోతున్నామన్నా. కొద్దిగా కనికరం చూపించన్నా మా మీద. కమర్షియల్ మూవీస్కి ఫైట్స్ లేదా సాంగ్స్ ఉంటేనే సరిపోదన్నా, కాస్త కూస్త స్టోరీ కూడా ఉండాలన్నా. నువ్వు తీస్తున్న రొట్ట మాస్ సినిమాలు చూడలేక సస్తున్నాం. అట్లే కొద్దిగా కొత్తదనం ఉందన్నా. కాదన్నా, ఇన్ని సినిమాలు చేసావు, దాదాపు 75 సినిమాలు చేసావన్నా. కనీసం ఈ స్టోరీ ఏంటి, ఇది మనకి వర్కౌట్ అవుతుందా లేదా అనేదని వద్దన్నా. ఇది కూడా వద్దన్నా. మీ ఇంట్లో మీ భార్య పిల్లలు చూపించి అడగండి అన్న. కనీసం మీ పిల్లల్ని అడగండి అన్న, కూర్చోబెట్టుకుని నా సినిమాలు మీకు నచ్చుతున్నాయా మీకు అని ఒక్కసారి అడిగి చూడన్నా. ఖచ్చితంగా నచ్చవన్నా. మీరు మాట ఎత్తే ఆ మాస్ ఎప్పుడు మర్చిపోయారు జనాలు. జాతర అయిపోయింది మీదే. ఎలా తీస్తున్నారన్న, ఎలా ఒప్పుకుంటున్నావన్నా సినిమాలని? ఏ అన్నా తినడానికి కూడా జరగడం లేదా నీకు ఇంట్లో? 75 సినిమాలు చేసావు కదా, ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నా. తిన్నా కూడా నీకేం తక్కువ అన్నా. సొంతంగా హైదరాబాద్లో సినిమా మాల్ కూడా కట్టావు. ఇంకేం సెటిల్డ్ కదన్నా. ఇప్పుడన్నా ఫోకస్ పెట్టన్న స్టోరీస్ పైన. లేదా చెయ్యి, నువ్వు డైరెక్షన్ చెయ్యి, దుమ్ము దులుపు స్క్రిప్ట్నే. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసావు కదా, నువ్వే చెప్పావు చాలా ఇంటర్వ్యూలో, నాకు డైరెక్షన్ చేయాలంది, టైం వచ్చినప్పుడు చేస్తాను. టైం వచ్చిందన్న ఇప్పుడు కూడా మీరు మేలుకోకుండా పోతే ఇంకా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ప్రొడ్యూసర్లు కనుమరుగైపోతారన్నా. నీ సినిమా అంతా పారిపోతారన్నా. మళ్ళీ నువ్వు సొంతంగా ప్రొడ్యూస్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎలాగుండేవి మీ సినిమాలు? ఈడేటి ఏమి, అమ్మ నాన్న తమిళమ్మ ఏంటి, దుబాయ్ సీన్, వెంకీ, కిక్, కల్ట్ క్లాసిక్, అలాంటి సినిమాలు ఏదన్నా, అలాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదన్నా ఇప్పుడు కొత్త డైరెక్టర్లకు ఛాన్సెస్ ఉన్నవే. స్క్రిప్ట్లు కూడా కొత్తగా తీసుకురామన్ను. లేదా మీరే ఒక ఐడియా ఇవ్వండి డైరెక్టర్లకి, ఈ కాన్సెప్ట్ మీద వెళ్దాము అని. అదే రొట్ట సినిమాలు తీసుకుంటే రొట్ట రవితేజ అంటే రొట్టకి కేర్ ఆఫ్ అడ్రస్ రవితేజ. ఏందన్నా, ఒక సినిమా అయితే ఏమనుకోవచ్చు అన్న, ఎన్ని అన్నా. కేజీలు మేకప్లు వేసుకుని ఓ యంగ్ హీరోయిన్ వెనుక పడిపోతే కాదన్నా, యంగ్ అయిపోరు. సబ్జెక్టులు కూడా అలాగే కొత్తగా యంగ్గా ఉండాలి. మీరు ఏజ్డ్గా క్యారెక్టర్ చేయండి, వేరియేషన్ చూపించండి. బాగుంటే ఆడియన్స్ చూస్తారు. బాగుండే సినిమాని ఎవరు ఆపలేరు. కాదన్నా, స్టార్టింగ్లో మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడే మంచి సెలెక్షన్, మంచి స్క్రిప్ట్లు వచ్చాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందన్న. ఇప్పుడు ఎలాంటి సబ్జెక్టులు చూస్ చేసుకోవాలి మీరు? మాస్ జాతర, మిస్టర్ బచ్చన్, ఈ సినిమాని ఎవరు ఫ్లాప్ చేయడం లేదు. మీ సెలెక్షన్ వల్ల ఫ్లాప్ అవుతున్నాయి. మేలుకోండి ఇప్పుడన్నా. 6 నెలలకి 3 నెలలకు ఒక సినిమా వస్తే గొప్ప కాదన్నా. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కానిలే హిట్ కొట్టాలన్నా, అది గొప్ప అన్నా. 10 సినిమాలు తీసి 10 సినిమాలు ఫ్లాప్ వేసి ఎవరినైనా గుర్తుపెట్టుకుంటారు నిన్ను? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నెపోటిజంని దాటుకొని సూపర్ స్టార్ అయ్యావు. మాస్ మహారాజ్ అనే ట్యాగ్ ఉంది మీకు. ఇంకేం కావాలన్నా మీకు? క్రాక్ సినిమా నుంచి మీ ట్రాక్ చూసుకుంటే కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా ఏదో సాంగ్ వల్ల అది ఇదైంది అంతేగాని అది కూడా రొట్ట సినిమానే, మామూలు సినిమానే. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, ఇది మీ ట్రాక్. ఇంకా మేము కోలుకోలేదన్నా. 3 నెలలకు ఒకసారి వచ్చి బాంబులు పేల్చుకుంటూ వెళ్తున్నావు. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి బాంబులు పేలుస్తూనే ఉన్నావు. ఇంకా మేము తేరుకోకముందు అప్పుడే వెంటనే ఇంకో సినిమా. మళ్ళీ ఎప్పుడే సంక్రాంతి రెడీ కూర్చున్నారు. 75 సినిమాలు చేసావన్నా. కొద్దిగా టైం తీసుకో. సినిమాలు చేయొద్దని నేను చెప్పడం లేదు. మంచి సినిమాతో మా ముందుకు రా అని చెప్తున్నాం. మంచి స్క్రిప్ట్తో రండినా. మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ మీరు. మంచి ఎనర్జీ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మీ ఎనర్జీ లెవెల్. సీనియర్ హీరోలు కూడా అడపా హిట్లు కొడుతున్నారు కదన్నా. మిగతా హీరోలు కూడా ఉన్నారు మా సినిమాలు చేసేవాళ్ళు. కానీ అంతో ఇంత కొద్దిగా కొత్తదనం చూపించుకుంటూ వెళ్తున్నారు. కానీ మీలాగా రొటీన్గా రొట్టగా తీయట్లేదు ఎవరు సినిమాలు. మీరు ఒక్కరు అలా చేసుకుని పోతున్నారు. గ్లామర్ పైన పెట్టే శ్రద్ధ కొద్దిగా స్క్రిప్ట్ పైన కూడా పెట్టానన్నా. ఒక గ్లామరు, డ్యాన్సు, ఫైట్స్ అనుకుంటే అయిపోదన్న సినిమా. సబ్జెక్ట్లో ఉండాలన్న, ఎనర్జీ సబ్జెక్ట్లో ఉండాలి. ఏంటన్నా స్క్రిప్ట్ సెలెక్షన్లు అవి? కొద్దిగా టైం తీసుకుంటే టైం లేదు పాడలేదు, మాకు వెంటనే సినిమాలు వస్తుండాలి పోతుండాలి. మీకేం కాదు, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, మా డబ్బులు మా వెళ్ళిపోతాయి. టికెట్ ప్రైస్ పెట్టుకుని చూసేది మేము. మీ మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో చెప్తున్నాను. బాధైపోతుందన్నా మిమ్మల్ని ఇలా చూస్తుంటే. మంచి డైరెక్టర్లను పరిచయం చేశారు. మీరు పరిచయం చేసిన డైరెక్టర్లు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు?
సినిమా అనేది ఎంటర్టైనింగ్గా హాయిగా ఉండాలన్నా ఈ మధ్యకాలంలో మీ సినిమాలో జుబోత్సాకరంగా ఉంటున్నాయన్న 90s నుంచి ఉన్న సినిమాల్లో మీరు ఆ తర్వాత మీరు పూరి జగన్నాథ్తో జలత కలిశాక ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మ నాన్న తమ్ములనే వా 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 వా. ఎలాంటి సినిమాలన్నా ఎలాంటి యాక్టింగ్ అన్నా సినిమాల్లో పిచ్చి 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 లేపారు ఆ టైంలో మీరు. మీ ఫ్లాప్ సినిమాలు ఎవరు గుర్తు పెట్టుకోరన్నా, మీరు 100 సినిమాలు చేసినా కూడా గుర్తు పెట్టుకోరన్నా మీ ఫ్లాపుల్ని. 100లో ఒక హిట్ వచ్చిన హైట్ సినిమా గురించే మాట్లాడతారన్నా. ప్రొడ్యూసర్ కానీ చూసే ఆడియన్స్ కానీ హిట్ సినిమానే కావాలన్నా. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ ఉండేది మీ సినిమాలో. ఒకవేళ యావరేజ్ అయినా కూడా అంత బేజారు అనిపించేది కాదు, పారిపోదాం అనిపిస్తుంది థియేటర్ నుంచి మీ సినిమాలు ఇప్పుడు చూస్తుంటే. మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయట్లేదన్నా, మీ మీద ప్రేమతో అభిమానంతో చేస్తున్నాను ఈ వీడియోని. ఇప్పటికైనా మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుని మళ్ళీ మా ముందుకు రండన్నా. టైం తీసుకోండి అన్నా, టైం తీసుకుని మంచి స్క్రిప్ట్తో రండన్నా. జై హింద్, జై తెలుగు సినిమా.